రాష్ట్రంలో చిన్న మధ్య తరహా పత్రికలకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు పేర్కొన్నారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ విశాఖ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో జర్నలిస్టులంతా తమ సమస్యలను, ఇబ్బందులను తెలియజేశారు. అనంతరం జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ఫెడరేషన్ అర్బన్ అధ్యక్షుడు పి నారాయణలు మాట్లాడుతూ చిన్న మధ్య తరహా మాసపత్రికలకు ప్రభుత్వ పరంగా న్యాయం చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తామన్నారు. ప్రధానంగా ఎంపానల్మెంట్ తో సంబంధం లేకుండా అక్రిడేషన్ల ప్రక్రియను సులభతరం చేయాలని, ప్రతి నియోజకవర్గానికి ఒక అక్రిడేషన్ మంజూరు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. అర్హత ఉన్న పత్రికలకు తప్పనిసరిగా ఎంపానల్మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని కోరుతామన్నారు. ప్రభుత్వ పరంగా ఏటా చిన్న మధ్య తరహా పత్రికలకు కూడా ప్రకటనలిచ్చి ప్రోత్సహించాలన్నారు. ఈ సమావేశంలో తీర్మానించిన అంశాలను తమ రాష్ట్ర కార్యవర్గం ద్వారా 28న విజయవాడలో కూటమి నేతలకు వినతి పత్రాలు అందజేయడంతో పాటు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కమిషనర్ కు నివేదిస్తామన్నారు. ఈ సమావేశంలో స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ విశాఖ యూనిట్ అధ్యక్షుడు జగన్మోహన్, కార్యదర్శి కె శ్రీనివాసరావు, బ్రాడ్కాస్ట్ అధ్యక్షుడు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి కె మదన్ తో పాటు చిన్న మధ్య తరహా పత్రికల నుంచి సుమారు 100 మంది జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నేతలు గంట్ల శ్రీనుబాబు, నారాయణను ఘనంగా సత్కరించారు. ప్రభుత్వంలోనైనా అది మారుతుంది అనుకుంటే అదే కంటిన్యూ అవుతుంది అనేది నా వ్యక్తిగత భావన. ఈరోజు ఇంతమంది జర్నలిస్టులు అందరూ కూర్చొని ఖచ్చితంగా మన మనుగడ సాధ్యపడాలంటే ఖచ్చితంగా కూటమిగానే వెళ్లాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే జర్నలిస్టుల కోసం, పత్రికల కోసం, ఛానల్ కోసం టీజేఎఫ్ ఎప్పుడూ నిలబడుతుందని హామీ ఇస్తున్నాను. ఉన్న స్మాల్ అండ్ మీడియం పేపర్ అసోసియేషన్ సమావేశం జరిగింది. చక్కగా జరిగింది. దాదాపు 100 మందికి పైగా హాజరయ్యారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళు చెప్పిన డిమాండ్స్, ఒకటి అక్రిడేషన్స్ ఖచ్చితంగా పని మనం పూర్తి చేద్దాం. రెండవది వాళ్ళకి ఇళ్ల స్థలాలు, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆ కార్యక్రమం కూడా మనం ఖచ్చితంగా పూర్తి చేద్దాం. మూడోది ఎంపానల్మెంట్. ఈ 3 ఇష్యూస్ మీద ఈ 28న విజయవాడ సమావేశంలో నిర్ణయం తీసుకొని మంత్రి గారికి, అదేవిధంగా కమిషనర్కి శ్రీనిబాబు గారి నాయకత్వంలో కలిసి మనం అతను సాధించుకుని దిశగా అడుగులు వేస్తామని ఈ సందర్భంగా. నమస్కారం. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భాగస్వామ్య యూనియన్ అయినటువంటి ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్ అసోసియేషన్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా జర్నలిస్ట్ మిత్రులంతా కూడా 2 ప్రతిపాదనలు చేశారు. ఒకటి, చిన్న పత్రికలకు అర్హతలను ప్రతి ఒక్కదానికి ఎంపానల్మెంట్ ఇవ్వాలని, అలా ఎంపానల్మెంట్ ఇవ్వలేని పక్షంలో అందరికీ కూడా నియోజకవర్గానికి ఒక అప్లికేషన్ చొప్పున ఇవ్వాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది. అలాగే జర్నలిస్ట్ ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా చర్చించాం. ఆయా తీర్మానాలను 28న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఈ విషయమై సమాచార శాఖ కమిషనర్కి, సమాచార శాఖ మంత్రికి కూడా విన్నవించి ఏదైతే చిన్న మధ్య తరగతి పత్రికలందరికీ కూడా ఆదుకోవాలని, అలాగే ప్రతి ఏడాది కూడా కొన్ని ప్రకటనలు ఇవ్వాలని, లేకపోతే ఆ పత్రికలు మనుగడ కష్టమైపోతుందని భావించి ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.